ఎలాంటి ఆపరేషన్ లేకుండా పైల్స్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించబడును. హోమియో కేర్ ఇంటర్నేషనల్. లాస్ట్ వీక్ మనం మాతృదేవోభవ అనాథ శరణాలయంలో విలియం అనే ఒక ఎంసీఏ చదువుకున్నటువంటి మతి స్థిమితం లేని వ్యక్తిని చూసాము. అతనితో కూడా మాట్లాడాము. ఆ రోజు అతను షేవింగ్ చేసుకోకుండా పిచ్చి పిచ్చిగా ఉంటే మనం కూడా రిక్వెస్ట్ చేశాం, షేవింగ్ చేసుకోమంటే సరే అన్నాడు. ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత 2-3 days లోనే తనకు సంబంధించినటువంటి వాళ్ళు మా వ్యక్తే, మా ఇంటి మనిషి అని చెప్పేసి వాళ్ళ బంధువులు వచ్చారంట ఇక్కడకు. ఇప్పుడు ఆ వెనకాల తిరుగుతూ ఉన్నాడు, మీకు అందులో కనబడతాడు. అతను చూస్తే వాకింగ్ చేస్తున్నారు, అందులో ఉన్నాడు. మా వాళ్ళేనని చెప్పి సుమన్ టీవీలో చూసి వాళ్ళు గుర్తుపట్టి వచ్చారు. కానీ అతని కండిషన్ చూసిన తర్వాత వాళ్ళు తీసుకెళ్తే ఇబ్బంది పడతాం అనుకున్నారేమో, మరి మళ్ళీ వస్తామని చెప్పేసి వెళ్ళిపోయారంట. అయితే ఆ రోజు ఆ కటింగ్ విషయం మనం అడిగింది మీకు కూడా గుర్తుండే ఉంటుంది. కటింగ్ చేయించుకోమంటే సరే అన్నాడు. కటింగ్ చేసేదానికి గిరిగారు ప్రయత్నం చేసినప్పుడు ఆయన చేయి పట్టుకొని ఇలా తిప్పేశాడంట, మెల్ట్ చేశాడంట చేయిని. దాంతో ఆయనకి బోన్ ఇక్కడ కొంచెం డిస్లోకేట్ అయ్యింది. నేను అదే ఫోన్ చేసి అసలు రాగానే ఏంటి మామూలుగా ఇట్లా మేడం మీ దాంట్లో చూశారు, గుర్తుపట్టి వచ్చారు అని చెప్పగానే నాకు సరేండి నేను వస్తానని చెప్పొచ్చా. రాగానే చూస్తే ఆయనకి మొత్తం బ్యాండేజ్ వేసి ఉంది. ఏమైందంటే అప్పుడు చెప్తున్నారు, అసలు ఎందుకు అలా జరిగింది అని అంటే వాళ్ళు అంతే అండి, ఇంకా చాలాసార్లు జరుగుతాయి ఎలా అని చెప్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం మనం. నమస్తే అండి గిరిగారు. మేడం నమస్తే మేడం. అది అసలు చూస్తుంటే కూడా చాలా టైట్ గా వేసుకున్నట్టు, కొంచెం లూజ్ గా వేసుకోవాల్సి. 3-4 days అయింది కదా, కొంచెం టైట్ గానే ఉండాలి, మళ్ళీ అది జారే అవకాశం ఉంటుందని. సో లోపల కట్ ఉంది, పైన కూడా అంత టైట్ పెట్టమని చెప్పారు ఒక 2-3 days. అసలు ఏం జరిగిందండి? యాక్చువల్గా మొన్న మీరు వచ్చినప్పుడు మాట్లాడాము. అవును, ఒక 2-3 days లో ఆయన కటింగ్ చేసుకుంటానని మీరు కూడా అడిగితే చేసుకుంటాను అన్నాడు. సో అదే విధంగా మళ్ళీ కూడా ప్రయత్నం చేసినాను, అంటే డైలీ చేస్తుంటా కటింగ్ చేయడానికి. ఆయన ఇష్టపడట్లేదు. మీరు చెప్పిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేద్దాంలే ఒకసారి అని ఆ ట్రిమ్మింగ్ మిషన్ ప్లస్ ఆ కత్తెరతో కట్ చేయడానికి ప్రయత్నం చేస్తే 1-2 minutes లోనే ఆయన స్పందించలేదు. అయినా కూడా ఖచ్చితంగా మేము ఫోర్స్ చేసినాను కట్ చేయడానికి. సో నా హెయిర్ కట్ చేస్తావా, కావాలంటే గడ్డం తీసుకోండి, హెయిర్ ఇవ్వని అన్నాడు. అంటే సరేలే అని చెప్పేసి అయినా కూడా కట్ చేయడం ప్రయత్నం చేసేసరికి నా చేయిని ఇట్లా ఒడి తిప్పేసాడు. మెల్లి తిప్పేసరికి కొంచెం ఇందులో ఉన్నటువంటి ఏదైతే బాల్ ఉంటుందో కొంచెం కిందికి జారింది. సో అప్పటికే మన అబ్బాయి ఊరికొచ్చేసి స్టాప్ ఎవరైతే ఉన్నారో ఊరికొచ్చి ఆపేసరికి కొంచెం కంట్రోల్ అయింది. లేదంటే అది మొత్తం మలిచేసేసరికి కొంచెం ఇంకా ఇరిగే అవకాశం ఉండే. కానీ దేవుని దయ వల్ల కొంచెం జల్దీగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్ వేయించుకున్నాను. పర్వాలేదు మేడం ఇప్పుడైతే. మీరు జనరల్ గా ఈ కట్ చేసేటప్పుడు వీడియోస్ తీస్తుంటారు, ఎక్కువ మంది ఉంటారు కదా, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదేమో. అందరూ నార్మల్ గా మేము పట్టుకుంటాం చేస్తుంటాం. యాక్చువల్గా ఆ రోజు మా టీం ఎక్కువ లేరు. అంటే ఈయన ఏం చేస్తున్నా అలవాటు పరచాలి, సడన్ గా తీసుకెళ్తే ఒప్పుకోవట్లేదు కదా. రోజుకి ఒక్కసారి తీసుకెళ్లి అక్కడ కట్ చేస్తానని నేను చెప్తుంటే అదే ప్రయత్నంలో యాక్చువల్ గా మేము కెమెరాస్ కూడా పెట్టలేదు, సెల్లులో తీసుకుంటూ ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే చెప్పలేం కదా అని చెప్పేసి మేము ఆ వీడియో పంపిస్తాను. అది తీసే ప్రయత్నంలోనే ఆయన సడన్ గా తిప్పేసిండు. ఆ రోజు ఎక్కువ అంటే ఫోర్స్ మన టీం లేరు, ఒక అబ్బాయి ఉండే వచ్చి ఆపేసరికి ఆపేసిండు. లేదంటే ఇంకా మొత్తం టైట్ గా తిప్పింటే మాత్రం నా చెయ్యి ఇరిగిపోయేది. సో ఇదే కాదు ఇంకా చాలా జరిగినాయి మేడం. గత 15-20 సంవత్సరాల నుంచి కూడా నేను వీళ్ళతో పోరాటం చేస్తున్నా. సో ఇలాంటిది ఇది నాకేం కొత్త కాదు. ఇట్లా ఒక 20-30 సార్లు కూడా దాడి జరిగింది. ఇప్పటి వరకు నా ఒంటి పైన కూడా దాదాపు ఒక 20-30 కుట్లు కూడా వాళ్ళు కొరికినప్పుడు లేదా దేంతోనైనా కొట్టినప్పుడు ఇక్కడ ప్లేస్ వెనకాల తలపైన 12 కుట్లు పడి ఉంటాయి. సడన్ గా రియాక్ట్ అవుతుంటారు. కానీ మన ఫ్యామిలీ కదా మేడం, మంది గారు కదా, మన ఫ్యామిలీ కొట్టినా తిట్టినా పడి ఉండాలి. వాళ్ళని నేను వద్దనుకుని వదిలేస్తే మళ్ళీ వాళ్ళ జీవితాలు ఆగమైపోతాయి. మళ్ళీ మళ్ళీ రోడ్డు మీదనే. అంటే నేను చేసింది ఇష్టంగా చేస్తున్నా, ఎంత కష్టమైనా సరే, ఇంకా ముందు ఎన్ని ఇబ్బందులైనా సరే వాళ్ళని వదలదలుచుకోలే. నా ప్రాణం పోయేంత వరకు, ప్రాణం అయితే పోకుండా చూసుకుంటా. ఈ దెబ్బలు అనేది చిన్న తగులుతుంటాయి. చాలా సార్లు అట్లా జరుగుతుంటాయండి. అయితే చాలా మంది చేస్తారా? చాలా మంది ఫస్ట్ మనం తీసుకొచ్చేటప్పుడే చాలా ఇబ్బందులు. అప్పుడు మీరు అందుకనే ఈ మధ్యన ఎక్కువ టీం పెడుతున్నారు కదా. అదే అర్థం. 4-5 లాస్ట్ టైం 2-3 తెచ్చినప్పుడు కూడా ఎక్కువ టీం ఉంది. 4-5 పెట్టాము. అంటే మన సెక్యూరిటీ మనం చూసుకొని తనకు తాను ఏం చేసుకోకుండా చూసుకుంటున్నాం. కానీ మనకేమైనా జరిగినా పర్లేదు, కానీ తనకు తాను ఏమైనా చేసుకోకుండా మనం ఫుల్ సెక్యూరిటీ. అలా కూడా జరుగుతుంది కదా, వాళ్ళకి లేదు కదా పాపం. బళ్ళకి ఎదురుగా మనం పట్టుకున్నప్పుడు సడన్ గా బండ్లు స్పీడ్ లో వస్తుంటాయి రోడ్ల పైన. వీళ్ళని పట్టుకోగానే పరిగెట్టేసి బస్సులో గుద్దుకోవడము, ఆటోలో గుద్దుకోవడము డేంజరస్. అట్లని మేము ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ వ్యక్తిని పట్టుకోవాలంటే పగడబందిగా ఒక 1 hour మా ప్లానింగ్ ఉంటుంది. ఆయన అటు ఊరుకోవచ్చు ఇటు ఊరుకోవచ్చు, మా టీంని అలర్ట్ చేసి ఎక్కడ పారిపోకుండా
ఇమ్మీడియట్లీ ఆయన మనం గేర్ చేసుకుని పట్టేసుకోవాలని సిద్ధాంతంతో పగడబందిగా పారిపోకుండా పట్టుకుంటుంటా. ఎలా అండి వచ్చారా? ఇప్పుడు మన వీడియో చూసిన తర్వాత వచ్చారు అని అన్నారు మీరు నిన్న Yeah. ఫోన్ లో. వచ్చారా? అంటే వాళ్ళు ఫోన్ ఏమన్నారండి? చేశారు మేడం, మన సుమన్ టీవీలో చూశారు. సో చూసిన తర్వాత ఆ అబ్బాయి ఎంసీఏ చేశాడు, అది నిజమే. అవునా? అతని పేరు విలియం అని చెప్పాడు ఫస్ట్. అవును, విలియం చెప్పాడు. అసలు పేరు విలియం కాదు, ఏంటి మరి? అసలు పేరు గోపి అని చెప్పాడు. సో ఇతను కూడా అడిగాను నేను, అసలు పేరు అడిగేసరికి గోపి నీకెట్లా తెలుసు అని అన్నాడు. ఆయన మనకు సీక్రెట్ గా మరి దాచిపెట్టాడా తెలియదు. సో ఎవరైతే వీళ్ళ మదర్ ఉన్నారో ఆమె ఎంబీబీఎస్ డాక్టర్, జడ్చర్లలో గవర్నమెంట్ ఎంప్లాయీ. వాళ్ళ మదర్ కొన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎంబీబీఎస్ డాక్టర్ మారుతూ ఉంటారు అన్నట్టు. ఒకసారి మేడ్చల్, ఒకసారి నల్గొండ, ఒకసారి నిజామాబాద్, అలా ఎంబీబీఎస్లు కదా. ఆ రకంగా ఈయన కూడా వాళ్ళ మమ్మీతో పాటు షిఫ్ట్ అయిపోయేవాడు. ఎక్కడ డ్యూటీ చేసినా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా జాబ్ చేసేవాళ్ళంట. సో ఇతను వీళ్ళ సిస్టర్ ఓకే, ఇద్దరు మానసికంగానే ఇంట్లోనే ఉండేవాళ్ళు. వీళ్ళ మదర్ సిస్టర్ది కూడా ప్రాబ్లమ్స్ ఏమని అన్నారు. సో ఆ రకంగా ఉండి వీళ్ళు ఎంసీఏ చేసిన తర్వాత కొద్ది రోజులకి ఈయన యుఎస్ కి వెళ్ళాడంట. వెళ్ళాడు, అదంతా వెళ్ళాడు. నిజమే. అయితే నిజమే. ఫారెన్ వెళ్ళా జాబ్ చేసా అని చెప్తున్నాడుగా నిజమే. మనకు. సౌదీ వెళ్ళాడు, దుబాయ్ వెళ్ళాడు, అబుదాబి వెళ్ళాడు. పోయి వచ్చేసరికి వీళ్ళ మదర్ ఇంట్లో లేదు. ఈయనకు తెలియదు వీళ్ళ మదర్ చనిపోయినాడు. అదేంటి, ఎందుకు చెప్పలేదు మరి? అంటే ఈయన కొంచెం డిస్టర్బ్ అయిపోయాడు. అక్కడి నుంచి అప్పటికే డిస్టర్బ్ లో ఉన్నాడంట అబుదాబిలో కూడా. అక్కడ ఉన్న కంపెనీ వాళ్ళు మరి ఏం చేసిరో తెలియదు, పాస్పోర్ట్ ఇచ్చేసి ఫ్లైట్ లో ఎక్కిచ్చేసి ఇండియాకి పంపించేసి అని వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు అంటున్నారు కొంతమంది ఫోన్ చేసి. సో అలా ఎలా జరుగుతుందండి? వచ్చినప్పుడు మరి రిసీవ్ చేసుకోవచ్చు కదా అంటే ఎవరున్నారు రిసీవ్ చేసుకోవడానికి? తల్లి చనిపోయింది, తండ్రి లేడంట అప్పటి నుంచి. తల్లి చనిపోయింది, అక్క ఈ మధ్యన చనిపోయింది. ఇప్పుడు సిస్టర్ కూడా లేరు. ఆమె మెంటల్ గా ఉండి, ఆమె కూడా పెళ్లి అయిపోయింది, పిల్లలు, కానీ ఆమె కూడా చనిపోయింది. తర్వాత ఇలా సిస్టర్ పిల్లలు ఉన్నారని తెలుస్తుంది. మరి ఎక్కడున్నారు ఏంటి అనేది ఇంతవరకు నాకు సమాచారం లేదు. ఎవరైతే వీళ్ళ మదర్ ఉన్నారో ఆ మదర్ దగ్గర హాస్పిటల్లో చేసేటప్పుడు ఇద్దరు ఉంటారు కదా, వారితో పాటు అసిస్టెంట్స్, వాళ్ళు చూసి చెప్పేవాడు నాకు. సో వీళ్ళ మదర్ అండి ఎంబీబీఎస్ డాక్టర్ అండి, మా దగ్గరికి ఫోన్ చేసి గుర్తుపట్టి ఫోన్ చేసిన వాళ్ళు వాళ్ళే అసిస్టెంట్ వాళ్ళు. సో చూసి మా హాస్పిటల్లో పనిచేసేటప్పుడు నేను ఆ మేడం దగ్గర పనిచేసేదండి. ఈయన వచ్చేది, ఆ ఫోటోలు కూడా మనకు పంపించారు. ఆ ఫోటోలు అసలు ఎంత చక్కగా ఉన్నాడంటే మేడం, అసలు నేను షాక్ అయిపోయినా. నేను ప్రతి ఒక్కటి 20 ఏళ్ళ వాళ్ళని కూడా తప్పిపోయిన వాళ్ళని ఐడెంటిఫై చేసి గుర్తుపట్టేది. ఆ ఫోటో ఈ ఫోటో చూస్తే అసలు ఎలాంటి పోలికలు లేవు. కానీ అతనే అసలు చూస్తే షాక్ అయిపోయాను. ఇంత స్మార్ట్గా ఉన్నాడు, ఇంత బాగున్నాడు. ఇతని కూడా చూపించాను నేను, ఈ ఫొటోస్ నీవేనా? అలా స్టాఫ్తో పాటు వీళ్ళ అమ్మ దగ్గర పనిచేసిన స్టాఫ్ ఉంటారు కదా అసిస్టెంట్స్, వాళ్ళతో పాటు కూడా దిగిండు. వాళ్ళ మదర్ ఫొటోస్ తెప్పించి చూపించవలసింది అడిగాను, కాకపోతే వాళ్ళు పంపించట్లేదు. ఎవరైతే అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళతో పాటు దిగాడు, అవి పంపించారు నాకు. ప్లస్ ఈయన ఫొటోస్ పంపించారు. అప్పుడు మరి ఇక్కడ టెంపుల్కి వెళ్ళినట్టు గుండె చేయించుకున్నాడు, చాలా స్మార్ట్గా ఉన్నాడు. కానీ పరిస్థితుల ప్రభావం ఎందుకు మరి దేవుడు అలా శిక్షిస్తాడో తెలియదు. అది ముందు చూడాలి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వస్తే మనం వాళ్ళ ఫ్యామిలీకి ఇన్వైట్ చేద్దామని ఆలోచన. మొత్తాన్ని గుర్తుపట్టారు కాబట్టి ఇక్కడ ఉన్నాడని అయితే తెలిసిందిగా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా తెలిసే ఉండాలి. అయితే ఇక తెలిసి ఉంటుంది, మరి రావట్లేదని నాకు సమాచారం ఉంది. వాళ్ళ ఇప్పుడు ఎట్లా సిస్టర్ చనిపోయింది, సిస్టర్కి పిల్లలు ఉన్నారు, వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మళ్ళీ ఇంటికి వస్తే ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నారా ఏంటో తెలియదు. సో ముందు మనకు ఇంకా సమాచారం పూర్తి వస్తే అప్పుడు మనం వాళ్ళతో మాట్లాడవచ్చు అని ఆలోచన మేడం. మరి ఇప్పుడు అతను కొంచెం కండిషన్ అంటే ఇలా కొద్దిగా వేరేగా బిహేవ్ చేస్తున్నాడు కదా, ఏమన్నా కొట్టే అవకాశాలు లేకపోతే ఏమైనా చేసే అవకాశం కూడా ఉంటుంది చేస్తున్నాడు. కాకపోతే కంట్రోల్ చేస్తున్నాం, మేము టీం ఉన్నారు, ప్లస్ మెడిసిన్ కూడా ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు మన దగ్గర, మెడిసిన్ వేస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి మెడిసిన్ వేసుకోవట్లేదు అతను. మనకి ఏంటంటే యాక్చువల్ గా గుండు కొట్టించి స్నానం చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు కదా అంటే ఇట్లా తీసుకోరు మేడం, ఈ రకంగా ఉంటే తీసుకోరా అసలు. గుండు కొట్టించి స్నానం చేయించి నీట్గా ఉండాలా. ఇంకొకటి వీళ్ళకు అటెండెన్స్ ఉండాలా. అక్కడ హాస్పిటల్ జాయిన్ చేయాలంటే ఎవరైనా ఒకరు ఉండాలా, తీసుకుంటారు, అక్కడ జాయిన్ చేసుకుంటారు. లేదు అని అంటే న్యూసెన్స్ కేస్, మన ఆశ్రమంలో ఇబ్బంది పెడుతున్నాడని న్యూసెన్స్ కేస్ ఎఫ్ఐఆర్ చేయించి మా లిమిట్స్లో అక్కడి నుంచి కోర్టుకి తీసుకెళ్ళి కోర్టు నుంచి మళ్ళీ ఎర్రగడ్డ హాస్పిటల్లో అప్పుడు ఎవరు లేకుండా జాయిన్ చేసుకుంటారు. సో అతన్ని అంతగానం అంటే నా చెయ్యి ఒకటి ఇట్లా ఫోల్డ్ చేశాడు కాబట్టి పర్లేదు, ఇంకా ఎవరిని కూడా ఎంత ఇబ్బంది పెట్టట్లేదు. సో అంత ఇబ్బంది పెట్టేంత పనులు అయితే ఏం చేయట్లేదు కాబట్టి నేను అక్కడ పంపించలేకపోతున్నా. సో ఫస్ట్ నేను చేసే స్టెప్ ఏంది, గుండు కొట్టించాలి, స్నానం చేయించాలి. 50% నార్మల్ అయిపోతారు వాళ్ళు. సో స్నానం కూడా చేయట్లేదు. డ్రెస్ అదే, నేను వచ్చినప్పుడు ఏ డ్రెస్ ఉందో అదే డ్రెస్ సేమ్ అదే ఉంది. ఇప్పుడు 1-2 days మళ్ళీ టైం ఇచ్చాడు. నేను చూయించానా చెయ్యి ఇరగొట్టావు కదా అంటే, లే నేనెందుకన్నాను, నువ్వే కదా ఇరగొట్టమన్నది, నువ్వే కదా చెప్పింది నాకు అని చెప్పి నాకే ఉల్టా అంటున్నాడు. ఇంకొక అతను కూడా కొంచెం అన్నం తినేటప్పుడు కర్రీ తక్కువ వేసేసరికి కింద ఉన్న ప్లేట్ తీసి ఈసిరేసాడు అతని పైన అదే రోజున. కానీ మారుతారు మేడం, కొంచెం టైం పడుతుంది. మనం ఇష్టంగా చేస్తున్నాం కదా, కొంచెం కష్టమైన పర్లేదు, వాళ్ళు మారాలి. జరుగుతుంటాయి ఇట్లాంటి చిన్న సమస్యలు అని ఆలోచన. కానీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తే బాగుండండి, మంచిగా వస్తుండొచ్చు అనుకుంటున్నా, ఆశిస్తున్నా.
సో అది మన అదృష్టం ఏంటంటే మన సుమన్ టీవీలో చూసి వాళ్ళు స్పందించి ఇట్లా మేడం అంతవరకు మాట్లాడింది ఇన్ఫర్మేషన్ కదా, తెలిసింది. ఆయన మా మనిషే, మేము వాళ్ళ మమ్మీ దగ్గర పని చేసినామని చెప్పారు చూడండి, అనిపించింది ఓకే మనకు సుమన్ టీవీ ద్వారా మరొకరిని మనం ఇంటికి పంపించబోతున్నాం, ఆయన లైఫ్ సెటిల్ అవుతుందని ఆశిస్తున్నాను మేడం. ఏ ఊరంటండి? ఇక్కడ అంటే ఒక ఊరు అనేది లేదు, యాక్చువల్గా వాళ్ళు ఆంధ్ర ఎంబీబీఎస్ డాక్టర్, వాళ్ళ మమ్మీ ఉన్నప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చేశారేమో జాబ్. ఎంబీబీఎస్ డాక్టర్ ఆల్ జిల్లాస్కి చేంజ్ అవుతుండే వాళ్ళంట, ఒక్కొక్క 2 years 3 years అలా. ఒక ఊరు అనేది ఏం లేదు, ఎక్కడ జాబు ఒక 3 years ఉండాలంటే అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయ్యేదంట. కానీ మేడ్చల్లో ఎక్కువ కాలం వాళ్ళు సర్వీస్ ఇల్లు అట్లా ఏం కూడా లేవంటున్నారు. వాళ్ళ నాకు quarters తెలిసి ఇస్తారు కదా ఇతన్ని అడిగితే నాకు హెచ్డిఎఫ్సిలో అకౌంట్ ఉంది, నాకు అందులో డబ్బులు ఉన్నాయి, అవునా? ప్లస్ పొలాలు కొన్నాము, కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, మా అక్క దగ్గర ఉన్నాయి అని అంటున్నాడు. అది ఎంతవరకు నిజం అనేది మనకు క్లారిటీ తెలియదు మేడం. ఉండుంటాయి, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అన్నప్పుడు అంతే వీళ్ళకి కదా. సంబంధించి ఉంటుండొచ్చు పాపం. కాకపోతే ఫస్ట్ మనం ఆయన మానసికంగా సెట్ చేసిన సెట్ తర్వాత అయితే వాళ్ళకు గానీ ఏమన్నా. ఇంటికి సమాచారం అందిద్దామని ఆలోచన. ఇతనికి మరి ఎవరు లవ్వరు అది అన్ని చెప్పాడు, అయినా నిజమేనంట? అది నిజమే మేడం. ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ఏంటంటే 10th క్లాస్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఓహో, అది ఒక భాగం. తర్వాత ఇతను మ్యారేజ్ చేశారు, అవునా? మ్యారేజ్ అయింది. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత ఈయన మానసిక స్థితి బాగులేదని అలా భార్య వదిలిపెట్టేసి విడాకులు తీసుకొని డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయింది, వాళ్ళు చెప్పిన సమాచారం. భార్య కూడా ఎందుకంటే మానసిక స్థితి బాగాలేదు, సడన్ గా కోపం వచ్చేసి కొట్టడము గిన్నెలు ఎత్తేయడం చేసేదంట. సో ఎందుకంటే చాలా షార్ట్ టెంపర్, ఆయన సడన్ గా వచ్చేస్తుందంట. అట్లా అయ్యేసరికి అలా భార్య కూడా వదిలిపెట్టి డైవర్స్ ఇచ్చి చాలా కాలం అయిందంట. ఇది జరిగి కూడా 15-20 సంవత్సరాలు అవుతుంది. ఆయనకి మినిమం 50 years ఉంటాయి అంటున్నారు వాళ్ళు. అవునా? 50 వరకు ఉంటాడు, ఏజ్డ్ పర్సన్, అంత మరీ 30-40 ఏమి ఉండరు అని చెప్తున్నారు. సో వాళ్ళ భార్య కూడా ఇప్పుడు ఆమంతలో ఆమె ఇంకో మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు, చాలా కాలం అయింది కదా అని అంటున్నారు. ఏదేమైనా ఆయన నా ఇంటికి పంపించాలని. కానీ అది మ్యారేజ్ అయిందని మనకు చెప్పలేదు కదా? చెప్పలా, అసలు చెప్పలా. తెలియదేమో ఈ మధ్యన అంటే అడిగాను, లేదు అయింది అంటాడు, ఒకసారి కాలేదంటాడు. 2001లో 10th లో అతను 10th చదువుతున్నాడు అంటే అప్పుడు అమ్మాయి ఎఫ్ఐఆర్ ఉంది, అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అక్కడ ఆలోచిస్తున్నాడా మరి భార్య వెళ్ళిపోవడం వల్ల అయిందా, ఇంకేదైనా సమస్య జరిగిందా? ఫస్ట్ ఆయనకి ఏంటంటే 50% నార్మల్ కావాలంటే గుండు కొట్టేయాలి, ఫస్ట్ ఆ హెయిర్ తీసేయాలి, బట్టలు తీసేయాలి, అప్పుడు నార్మల్ అయిపోతారు వాళ్ళు. ఏదేమైనా నేను 2-3 రోజుల్లో ఎంత పగడబందిగా అయినా సరే ఖచ్చితంగా కానీ మీరు అన్నట్లు 2001లో 10th అంటే ఇప్పటికి 24 50 years ఉంటాడండి. అదే 50 అటు ఇటు లోపే, 50 లోపే మనకు ఎక్కువ ఉండకపోవచ్చు మేడం. 40-44 అది 16 years అనుకుందాం అప్పుడు. Yeah. ఇది ఒక 24 అంతే కదా, 40 years 42 అటు ఇటు ఉండొచ్చు. కాకపోతే మరి వాళ్ళు ఏమో పెద్దగానే ఉన్నట్టు మ్యారేజ్ అయిపోయి కూడా ఇప్పుడు 16-20 years గా వస్తుంది, అప్పుడే వదిలేసిండు అని అంటే చిన్నతనంలో ఏమన్నా మ్యారేజ్ అయిందా? 10th కాగానే బంద్ చేశాడా స్కూల్? కానీ మరి ఎంసీఏ చదివాడు అంటున్నారు, మరి ఎంసీఏ చేశాడు, అదే నేను జాబ్స్ చేశాడు అంటున్నారు వేరే కంట్రీస్ లో. మరి ఆయన దగ్గర సర్టిఫికెట్ ఇప్పుడు మెయిల్ ఐడి చెప్తున్నాడు, ఇప్పుడే మెయిల్ ఐడి చెప్తున్నాడు కానీ ఓపెన్ కావట్లేదు. ఆయన మెయిల్ ఐడిలో ఈయన డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయంట, ఒకసారి చూద్దాం ఎక్కడెక్కడ జాబ్ చేసిండు, డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి అని. అసలు ఆయన డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి చెప్పగలిగినా మళ్ళీ దాని పాస్వర్డ్ అవన్నీ అవసరమో లేదు. కాకపోతే పాస్వర్డ్ చెప్పట్లేదు, మెయిల్ ఐడి ఒకటి చెప్తున్నాడు. ఓపెన్ చేద్దామని అదో ఏదో చేస్తే కూడా ట్రై చేస్తే కావట్లేదు. కానీ ఆయన హెయిర్ బట్టలు తీసేస్తే నార్మల్ అవుతారు ఇమ్మీడియట్లీ. కొంచెం 50% మనకు ఆయన సమాచారం పూర్తిగా వస్తుంది. వాకింగ్ చేస్తున్నారా? ఎందుకంటే ఇక కూర్చొని ఉంటే వాళ్ళకి కొంచెం బద్ధకం ఏర్పడుతుంది, కాళ్ళు చేతులు వాయడము, ప్లస్ కూర్చొని ఉంటే వాళ్ళకి ఇంకా అసలు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అవును కొంచెం ఇట్లా నడుస్తేనే బెటర్ లేండి, వాకింగ్ చేస్తేనే బెటర్. టైంలో వాకింగ్ చేయిస్తుంటాను మేడం. రైట్ అండి, జాగ్రత్త. థ్యాంక్ యూ మేడం.